హైదరాబాద్ నగరం పోసిపోయింది. నగరవాసులు సొంతూళ్లకు వెళ్లడంతో రోడ్లపై జనం తక్కువగా కనిపించారు. వాహనాల రద్దీ కూడా లేదు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. పట్నం మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది. నార్మల్గా హైదరాబాద్లో ట్రాఫిక్ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిన విషయమే. పండుగ రోజు నగర రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. అటు పై చదువుల కోసం, ఇటు జీవనోపాధి కోసం వచ్చిన వాసులంతా కూడా తమ సొంత ఊర్లకు వెళ్ళడంతో నగరం మొత్తం కూడా ఖాళీ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు, నగర రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. నార్మల్ డేస్లో సికింద్రాబాద్ నుండి పంజాగుట్ట వరకు రావాలంటే దాదాపు గంట పైగా సమయం పడుతుంది. కానీ ఈరోజు కేవలం 15 నిమిషాల్లో మేము చేరుకున్నాము. ట్రాఫిక్ ఫ్రీ హైదరాబాద్ ఎలా ఉందో మనం ప్రస్తుతం కొంతమంది నగరవాసులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ట్రాఫిక్ ఫ్రీ ఎలా ఉంటుంది అంటే ప్రస్తుతం మనం సోమాజిగూడ చౌరస్తాలో ఉన్నాము. ఇక్కడ కొంతమంది నగరవాసులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? ట్రాఫిక్ రమేష్. ఎక్కడి నుంచి వస్తున్నాం? హైదరాబాద్ పెద్ద గణేశుని కాడికి. ఎక్కడికి వెళ్తున్నారు? సోమాజిగూడ అక్కడ మన ఇది బాలనగర్ వెళ్తున్నాం. ఎట్లా ఉంది ట్రాఫిక్ పరిస్థితి? ఇప్పుడు ట్రాఫిక్ అయితే లేదు, రోజైతే ఉంటుంది. ఎప్పటికి ఉంటుంది, రాత్రి 10 గంటల దాకా ఉంటుంది. ఇక్కడికి నార్మల్ డేస్లో ఎంత టైం పట్టేది, ఇప్పుడు ఎంత టైం పడుతుంది? 15-20 నిమిషాలు వెళ్ళిపోవచ్చు బాలనగర్కు హైదరాబాద్ నుంచి. ఇప్పుడు అప్పుడైతే గంటన్నర 45 నిమిషాలు ఇట్లా అవుతుంటుంది. ఎప్పటికీ ట్రాఫిక్ ఉన్న టైం అయితే మనం కదలేని పరిస్థితి. ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు వస్తుండే పోతుండే ఇట్లా వెళ్ళిపోవచ్చు, కళ్ళు మూసి తెరిచేంతసేపు అట్లా. ఈరోజు మాత్రం ఈరోజు అయింది 3-4 రోజులు మంచిగా ఉంది, పర్లేదు. ఇక ఇట్లా ఉంటేనే బాగుంటుంది అనుకుంటారు పబ్లిక్. ఇప్పుడు వచ్చిందంటే మళ్ళీ అదే లెవెల్ అవుతుంది. అంత ఆటోలు కానీ, కార్లు కానీ, బైకులు కానీ, బస్సులు కానీ అన్నీ. ఈరోజు ఫ్రీగా ఉందిలే, ఈరోజు ప్రశాంతం ఉంది. నిన్న మొన్నటితో పోలీసు ఎట్లా ఉంది? నిన్న మొన్నటి పోలిస్తే ఈరోజు చాలా ప్రశాంతం ఉంది. ఇట్లా ఉండాలనుకుంటారా? ఇట్లే ఉండాలనుకుంటే ఇక రాష్ట్రం బాగుపడదుగా. ఈ పండుగ ఉంది కాబట్టి ఫెస్టివల్కి వెళ్ళిపోయారు, ఫ్రీగా ఉంది. ఇక రేపో మాపో మళ్ళీ అట్లే అవుతుంది. నార్మల్ టైంలో చాలా ఉంటుంది ట్రాఫిక్, మొత్తం జామ్ ఉంటాయి ఇక్కడ. ఇవాళ ఫ్రీగా ఉన్నాయి ట్రాఫిక్, ఏం ట్రాఫిక్ లేదు. ఇక్కడ పోవాలంటే తొందరగా వెళ్తున్నా. నార్మల్ టైంలో ఇక్కడ పోవాలంటే చాలా టైం పడుతుంది. ఆంధ్ర పీపుల్ అంతా ఖాళీ అవుతారంటే ఒక్క ఫెస్టివల్కే హైదరాబాద్ ఖాళీ ఉంటుంది, సిటీ మొత్తము యాజ్ యూజువల్. వెహికల్స్ ఉంటాయి, ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది కదా. అందరు ఓన్ వెహికల్స్, మళ్ళీ సాఫ్ట్వేర్స్, అందరు వాళ్ళకి పెద్ద పండుగ కదా ఆంధ్ర. ఆల్మోస్ట్ వెళ్ళిపోతారు. తెలంగాణ పీపుల్ కూడా సాఫ్ట్వేర్స్ వీకెండ్స్ వచ్చాయి, అందరు వెళ్ళిపోతారు. ఎట్లా అనిపిస్తుంది జర్నీ చేస్తుంటే? జర్నీ ఏంది, హాఫ్ అన్ అవర్లో వెళ్ళేది ఇప్పుడు 20 మినిట్స్లో వెళ్ళిపోతాం అంతే. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ సేవ్ అవుతుంది, టైం అయితే చాలా సేవ్ అవుతుంది. ఈవెన్ మెట్రోలో, నిన్న మెట్రో వెళ్ళాను నేను, మెట్రోలో సీట్స్ ఉన్నాయి. మామూలుగా అయితే ఆ టైంలో వెళ్ళదు, పీక్ టైంలో అయితే. ఇప్పుడైతే పర్లేదు, ఇంకా మళ్ళీ యాజ్ యూజువల్ వెడ్నెస్డే నుంచి యాజ్ యూజువల్ ఉంటుంది అంతే. చూస్తున్నాం కదా, ప్రజలంతా కూడా సంతోషంగా చాలా స్మూత్ జర్నీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అని చెప్తున్నారు. అదేవిధంగా పొల్యూషన్ కూడా తగ్గిందని చెప్తున్నారు. నార్మల్ టైంలో హాఫ్ అన్ అవర్లో చేయాల్సిన జర్నీ కేవలం 20 నిమిషాలు పడుతుందని ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ సంతోష్తో గోలి హరికృష్ణ, బిగ్ టీవీ.